హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మారణ హోమం స్టార్ట్ అయింది. రక్తంతో సంద్రం ఎరిపెక్కిన కథ దేవరంటూ ఇండస్ట్రీ హిట్ బొమ్మ లోడింగ్ అయింది. 6 సంవత్సరాల అభిమానుల ఎదురుచూపులకి జాతర తీసుకొచ్చాడు. కొరటాల శివన్నయ్యకి ఆచార్యతో పట్టిన మకిలిని వదిలించబోతున్నాడు. రాజమౌళి సెంటిమెంట్ని శాశ్వతంగా సమాధి చేయబోతున్నాడు. బాక్సాఫీస్ లెక్కల్ని తారుమారు చేసి పాత రికార్డులని అమాంతం మింగేసి సొరచేప దండయాత్రకు వచ్చింది. తెలుగు ఇండస్ట్రీ రికార్డులని తగలబెట్టడానికి వచ్చాడు. ఈసారి కొడితే బాక్సాఫీస్ ఊచలు కదిలిపోవాలి. ఇప్పుడు తేలుతాయి అసలైన బాక్సాఫీస్ లెక్కలు, ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ సంగతులు. 1000 కళ్ళతో ఎదురు చూసిన దేవర ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది, దేవరని చూడాలంటే సముద్రమంత ధైర్యం ఉండాలి, లేదంటే చచ్చేంత ప్రేమన్నా ఉండాలి. ఈ అమ్మ మెంటల్ ఎక్కించారు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరలేదు, రక్తం మరుగుతోంది ట్రైలర్ చూస్తుంటే. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, భయోత్పాతం అతడి రాక, నటన అతని ఆయుధ హస్తం, రికార్డులు అతని పాదాక్రాంతం, బాక్సాఫీస్ దేవర కైవసం. అంతే. ట్రైలర్ చూస్తున్నంతసేపు ఏదో చెప్పలేని ఫీలింగ్, రోమాలు నిక్కబడుచుకున్నాయి. ట్రైలర్ విశేషాల్లోకి వెళ్తే, కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు అనే బ్యాక్గ్రౌండ్ వాయిస్లో స్టార్ట్ అవుద్ది. ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. ఇది మా కొట్టిన పిండేలే. ఎన్నో రివెంజ్ స్టోరీస్ చూసాం, కానీ ఇదే ఫస్ట్ టైం. విలన్ ఎంత బలవంతుడైతే హీరోయిజం అంత ఎలివేట్ అవుతుంది. ఈ విషయం కొట్టాలకి బాగా తెలిసినట్లుంది. ట్రైలర్ చూస్తుంటే భైరాజ్ చాలా భయంకర పిశాచిలా కనబడుతున్నాడు. సానా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఎరిపెక్కిన కథ మా దేవర కథ. మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని మీరు కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా. దేవరని చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం దొరకాలి. ఇలాంటి డైలాగ్స్ అన్నీ కూడా కొరటాల రచయితకి నిదర్శనంగా నిలిచాయి. కొరటాలలో ఉన్న దర్శకుణ్ణి అతనిలో ఉన్న మరో రూపమైన రచయిత బాగా డామినేట్ చేశాడేమో అనిపించింది. ఒక విధంగా ఇది రచయితకి దర్శకుడికి మధ్య పోటీ అనేలా ఉంది. తీస్తాడనుకున్నాం, కానీ కొరటాల మరి ఈ రేంజ్లో చెలరేగిపోతాడని మాత్రం అనుకోలేదు. ఇకపోతే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చావుగొట్టి చెవులు మూశాడు. బొక్కలో మొబైల్లోనే ఇలా ఉందంటే ఇక థియేటర్లో శవాలు వేస్తాయేమో. ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబ్బులు ఇచ్చాడు. ఇది కదా అనిరుద్ధు మాకు కావాల్సిందని మెచ్చుకోకుండా ఉండలేం. ఏం తాగి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడో కొంచెం కనుక్కోండి. ఇక విజువల్స్ అయితే మార్వలెస్, ట్రెమెండస్ విజువల్స్తో కళ్ళు ఆనందంతో తడిసిపోయేలా తీశారు. ఈ విఎఫ్ఎక్స్ టీం ఎవరో నాకు తెలియదు, కానీ ఈ మూవీ సక్సెస్ క్రెడిట్లో 50% వాడికి ఇచ్చేస్తున్నా. ఇదే నా తీర్మానం. అలా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఆ చేప మీద నుంచి సవారు చేసేదైతే ఎక్సలెంట్. ఇక ఎన్టీఆర్ మాత్రం 2 క్యారెక్టర్స్లో చెలరేగిపోయాడు. స్క్రీన్ ప్రజెన్స్తో కేక పుట్టించాడు. రా అండ్ రస్టిక్ మాస్ లుక్లో, స్టైలిష్ క్లాసిక్ లుక్లో అద్దరగొట్టాడు. ఇందుకే కదా ఎన్టీఆర్ని మాస్కి అమ్మమ్మ అనేది. లాస్ట్లో ఆ సొరచేపతో సవారీ ఉందిరా చారి, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ర్యాంప్ ఆడించాడు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఇంట్రెస్టింగ్ స్టోరీ, గ్రేట్ విజువల్ వండర్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మ్యూజిక్, బెస్ట్ డైరెక్షన్, ఎన్టీఆర్ మాస్ ఎనర్జీ, కళ్ళు చెదిరే పర్ఫార్మెన్స్. ఒకే మాట, రికార్డులకి పంగనామాలే. రక్తంతో రాసిన కథ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్లలేం, అందుకే ఇంతటితో ఆపేస్తున్నా. 27వ తేదీ థియేటర్లలో శివతాండవమే. అసలైన ఊచకోత అప్పుడు కనబడుతుంది. సో గైస్, మరి దేవర ఎలా ఉన్నాడో కింద కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.